హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే నేను మంచి టేస్ట్ ఉండే, మంచి కాదండి, చాలా సూపర్ టేస్ట్ ఉండే స్వీట్ ఐటెం చూపిస్తున్నాను. ఒక్కసారి టేస్ట్ చూసామంటే చాలా, ఎప్పుడు చేసుకొని తిన్నా ఇదే స్వీట్ చేసుకొని తింటాం, అంత బాగుందండి. ఒక డిష్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, సగం కప్పు సన్నరవ్వ, అలాగే 1/4 కప్పు వరకు షుగర్ వేసేసుకొని ఇందులో వాటర్ వేసేసుకొని ఒకసారి స్పూన్తో మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే పాలు వేస్తున్నాను. సగం గ్లాస్ వరకు పాలు వేసేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా దీన్ని అంతా కూడా మంచిగా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఈ పాలు వేయడం వల్ల ఈ స్వీట్కి అయితే చాలా అంటే చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. అసలు మాటల్లో చెప్పలేను, నాకైతే అంత బాగా నచ్చింది ఈ స్వీటు. ఇందులోకి 1 ఇలాచి, కొంచెం అంటే మరీ కొంచెం సోడా, తినే సోడా ఉంటుంది కదా, బజ్జీలలో వేసుకునే సోడా, ఆ సోడాను వేసేసుకొని ఈ పిండిని అంతా కూడా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టేసేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇలా ఆయిల్ వేసేసుకొని దీన్ని మంచిగా వేడి కానివ్వాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కలిపేసి పెట్టేసేసుకున్నాం కదా, ఆ పిండిని 1 స్పూన్తో ఇలా మంచిగా ఒకటి దగ్గర వేసేసుకోవాలి, ఎక్కడ కూడా స్ప్రెడ్ చేయొద్దు. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని స్లిమ్లో పెట్టుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఒక సైడ్ మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా తిప్పేసేసుకొని 2 సైడ్లు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అలాగే ఇంకొకసారి కూడా ఇలా స్పూన్తో పిండిని ఇలా ఒకటే దగ్గర వేసుకోవాలండి. ఇంకొక సైడు ఇలా స్ప్రెడ్ చేయకూడదు. ఇలా వేసేసుకొని దీన్ని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఒక్క సైడ్ మంచిగా ఫ్రై అవ్వగానే దీన్ని తిప్పేసేసుకొని ఇంకొక సైడ్ తిప్పేసేసుకోవాలి. ఇలా 2 సైడ్లు కూడా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా మిగిలిన పిండి అంతా కూడా నేను చూపించినట్టుగా చేసేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్వీటు. నేనైతే మొత్తం తినేసా, చేస్తుంటే మధ్య మధ్యలో పిల్లలు కూడా తినేసారండి, అంత బాగుంది స్వీటు. మరీ 1/4 కప్పు వేసా కాబట్టి మరీ ఎక్కువ కాలేదు స్వీటు, అలాగని మరీ తక్కువ కాలేదు, నార్మల్గా చాలా అంటే చాలా బాగుందండి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళకైతే ఇంకొంచెం షుగర్ వేసుకోవచ్చు. నార్మల్గా తినే వాళ్ళకైతే ఈ షుగర్ అనేది చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి స్వీట్. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుందండి. అయితే మీ అందరికి కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, ఎవరైతే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ.